మూసీ భూములకు ఎసరు మండల సర్వేర్ చీకటి ఒప్పందం నాగోల్లో కోట్ల విలువైన ప్రభుత్వం అన్యాక్రాంతం పక్క సర్వే నెంబర్ చూపి ప్రభుత్వానికి కంచ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ తహసీల్దార్కు ఫిర్యాదు. ఇప్పుడు వీళ్ళు ఒక సర్వే నెంబర్ ఉండే ఒక పక్క సర్వే నెంబర్ చూపించి ఏకంగా ప్రభుత్వ స్థలానికి కంచేశారండి. చూసారా ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళు. మళ్ళీ ఎక్కడ అనుకున్నారు? హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ ఉప్పల్లో కొందరు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ముఖ్యంగా మండల సర్వేర్ అండదండలతో ఈ అక్రమం యథేచ్ఛగా సాగుతుందన్న బలమైన ఆరోపణలు వెలువెత్తున్నాయి. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్న విమర్శలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్న విమర్శలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. అసలు ఈ పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం ఉప్పల్ మండలం నాగోలు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 135లో సుమారు 6,000 గజాలు అంటే ఎకరం 9 గుంటల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఇది పర్యావరణ పరంగా కీలకమైన మూసీ పరివాహక ప్రాంతానికి చెందింది. అయితే ఒక బడా భూ కబ్జాదారుడు ఈ స్థలంపై కన్నేశాడు. కబ్జాదారుడి మోసం ఇలా ఉంది. తనకు ఈ ప్రభుత్వ భూమి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 136లో పట్టా భూమి ఉందని, దానికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని స్థానికులను అధికారులను తప్పుదోవ పట్టించాడు. అధికారులను తప్పుదోవ పట్టిస్తే ఏముండదు, ఎందుకంటే 136 సర్వే నెంబర్కి పట్టా ఉందా లేదా, ఆ పట్టా వాడి పేరు ఉందా లేదా అని అధికారులు తెలుసుకుంటే నిమిషం పని. కానీ అధికారులు కూడా మనోడితో కుమ్మక్కై ఉంటారు. ఆ పత్రాలను అడ్డం పెట్టుకొని 136కి బదులుగా దానికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 135లో ప్రభుత్వ స్థలాన్ని పూర్తిగా తన ఆధీనంలో తీసుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆక్రమించిన ప్రభుత్వ స్థలం చుట్టూ రాత్రే రేకులతో కూడిన తాత్కాలిక కాంపౌండ్ వాల్ కూడా వేసేసాడంటండి. పూర్తి స్థాయిలో అధికారులు అన్నదానులు ఉంటేనే ఇట్లాంటి చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ భారీ కబ్జా వెనుక స్థానిక రెవెన్యూ సిబ్బంది, ముఖ్యంగా మండల సర్వేర్ హస్తం ఉన్నట్లు స్పష్టమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణంపై గతంలో ఫిర్యాదులు అందినప్పటికీ సంబంధిత అధికారులు, ముఖ్యంగా సర్వేయర్ క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించడం పూర్తిగా వివరణ తెలుస్తుంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సర్వేయర్ వచ్చి ఇది ప్రభుత్వమే నిర్ధారించి హద్దులు ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారు. కబ్జాదారుడితో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేసేందుకు సహకరిస్తున్నాడని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడంట. ప్రభుత్వ ఆస్తి కళ్ళెదుటి అన్యక్రాంతం అవుతుండటంతో ఈ విషయాన్ని కొందరు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మరియు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉప్పల్ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 135 స్పష్టంగా ప్రభుత్వమని తెలుస్తుంది. నూతన తహసీల్దార్, జిల్లా కలెక్టర్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం హద్దులు ఏర్పాటు చేసి కబ్జాదారుడికి వేసిన కంచెను తొలగించాలి. ప్రభుత్వ భూమిని కాపాడటమే కాకుండా ఈ అక్రమానికి పాల్పడిన వ్యక్తిపై, అతనికి తెరవెనుక సహకరించిన సర్వేయర్ మరియు ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వాన్ని కాపాడటంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, అక్రమార్కులతో కుమ్మక్కైన సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.